సో నిన్న మనం కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం. సపోజ్ ఒక ప్రాబ్లం చూడండి, ఓకేనా? సో నిన్న ఏం చెప్పానంటే ఇలా వచ్చినప్పుడు d by dx of 1 by x power n దీన్ని మైనస్ n by అంటే x 1 by x power n 1 by x power n plus 1 ఉన్నప్పుడు ఇలాంటి మోడల్స్ చూడండి. x స్క్వేర్ తీయండి, ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ కామన్ తీయమని చెప్పారు. x స్క్వేర్ తీస్తే x క్యూబ్ బయటకు వస్తుంది. ఇలా ఉన్నప్పుడు అన్నమాట ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ క్యూబ్ ఉంది, ఇది పెట్టాలని చెప్పే ఈ మోడల్స్ అన్ని కూడా కామన్ తీసుకొని ఇది టీ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేసుకుంటే 4 ఇంటూ 1 by x స్క్వేర్ కి డెరివేటివ్ ఇది మైనస్ n by dt. సో dx by x cube equal to మైనస్ dt డివైడెడ్ బై 8. సో ఇక్కడ dx by x క్యూబ్ ఉంది కదా, ఇలా తీసుకుంటే ఏమైందంటే ఒకటి తక్కువ తీసుకుంటే డెరివేటివ్ వచ్చేస్తుంది. మైనస్ dt by 8 డివైడెడ్ బై t పవర్ 3/2 మైనస్ 1 by 8 ఇంటూ t పవర్ మైనస్ 3/2 dt. ఓకేనా? మైనస్ 1 by 8 ఇంటూ t పవర్ మైనస్ 3/2 ప్లస్ 1 అంటే మైనస్ 1/2 ప్లస్ c. ఓకేనా? సో ఇదేమైంది, -2 పైకి వెళ్తే 1/4 1/4 ఇంటూ కిందకి రూట్ t ప్లస్ c. సో 1/4 ఇంటూ రూట్ ఆఫ్ what is the answer, root of ఇది సబ్స్టిట్యూట్ చేయాలి ప్లస్ c. సో పైకి వెళ్తే ఎల్సిఎం కడితే what is the final answer, root of x square plus 4 plus c. ఇది ఆన్సర్. ఓకేనా? అలా మనకి ఎప్పుడైతే 1 by x స్క్వేర్ 1 by x క్యూబ్ అంటే ఈ అప్రోచ్ అన్నమాట. అంటే ఒకటి తక్కువ ఉన్నది t తీసుకోవాలి, అప్పుడు డెరివేటివ్ వచ్చేస్తుంది మనకి సబ్స్టిట్యూషన్ తీసుకుంటే. ఓకేనా? సో ఒక్కొక్కసారి ఏంటంటే డైరెక్ట్ గా ఇక్కడ 1 by x క్యూబ్ ఉంది కదా, కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇంటిగ్రల్ dx by x పవర్ 9 ఇంటూ x పవర్ 9 ఇంటూ x క్యూబ్. చూడండి ఎగ్జాంపుల్, నిన్న చాలా మంది డౌట్ అడిగారు, చాలా మంది నిజంగా సిన్సియర్ గా చేస్తారు, నేను నిజంగా వాళ్ళు చాలా మెచ్చుకుంటున్నాను అనమాట. చూడండి ఎక్స్ క్యూబ్ ఉంది కదా, ఇది కామన్ తీసామనుకో, ఇక్కడ ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై, సో డిఎక్స్ బై ఇక్కడ ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే ఇక్కడ బయటికి ఎక్స్ వస్తాం, ఎక్స్ పవర్ 10 ఇంటూ 1 ప్లస్ 2 బై ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 1/3. ఓకేనా? సో దీన్ని ఎలా రాస్తున్నా అంటే పైన ఇక్కడ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ పవర్ 4 వస్తుంది కదా, ఇక్కడ 1 బై ఎక్స్ పవర్ 10 ఉంది, దాన్ని 1 బై ఎక్స్ పవర్ 6 ఇంటూ 1 బై ఎక్స్ పవర్ 4 డిఎక్స్ 2x క్యూబ్ హోల్ పవర్ 1/3. ఓకేనా? అంటే దీని డెరివేటివ్ 1 బై ఎక్స్ పవర్ 4 వస్తుంది, కొంచెం ఎక్స్ట్రా ఉంది. ఇందాక డైరెక్ట్ గా మనకు 1 బై ఎక్స్ క్యూబ్ ఉంది, అది ఒకటే లేకుండా ఇంకొంచెం ఫర్దర్ ఫంక్షన్ ఉంది. చూడండి, 1 ప్లస్ 2 బై ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు టీ, 2 బై ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు టీ. దీని డెరివేటివ్ రాస్తే 2 ఇంటూ 1 బై ఎక్స్ పవర్ n ఈక్వల్ టు dt. సో 1 బై x పవర్ 4 dx అంటే ఎంత, మైనస్ dt డివైడెడ్ బై
minus dt divided by 6. సో దీని బదులేమో minus dt by 6 రాయొచ్చు. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 1 by x cube వాల్యూ కనుక్కుంటున్నా. 1 by x cube అంటే ఇక్కడ 1 by x cube హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా, అంటే t minus 1 by 2. ఇక్కడ 1 by x cube వాల్యూ వచ్చేసింది కదా, అంటే దీన్ని 1 by x cube హోల్ స్క్వేర్ అంటే దాన్ని t లో రాయాలి. ఉన్నదాన్ని మిగతా ఉంది కదా, మొత్తం పోదు కదా, పోతే ఇంకేం రాయవసరం, పైన ఇంకేం లేదు. కానీ ఇక్కడ 1 by x పవర్ 6 ఉంది కదా, t minus 1 by 2 హోల్ స్క్వేర్ ఇంటూ 1 by x పవర్ 4 dx minus dt divided by 6 divided by t power 1 by 3. t power 1 by 3. So therefore ఇక్కడ 4 ఇక్కడ 6 minus 1 by 24 into t square minus 2t plus 1 divided by t power 1 by 3 dt. t power 1 by 3 dt. సో ఇప్పుడు మనం స్ప్లిట్ చేసుకోవచ్చు, దానికి స్టాండర్డ్ ఫామ్ లో వచ్చేస్తుంది ఇంకా. సో ఇది డివైడెడ్ బై ఇది t స్క్వేర్ డివైడెడ్ బై t స్క్వేర్ డివైడెడ్ బై t పవర్ 1 by 3 అంటే 2 minus 1 by 3 t పవర్ 5 by 3. సో minus 1 by 24 into minus 2 plus 1 by 12 integral t by t power 1 by 3 అంటే t power 2 by 3 dt. ఓకేనా? సో minus 1 by 24 చూడండి, minus 1 by 24 integral t power minus 1 by 3 dt. ఈ మూడు స్టాండర్డ్ ఫామే కదా, x పవర్ n రూల్ లో రాసేయటమే. t power 5 by 3 plus 1 అమ్మ, 5 by 3 plus 1 అంటే 8 by 3 divided by 8 by 3 plus 1 by 12 into t power 2 by 3 plus 1 అంటే 5 by 3 divided by 5 by 3 minus 1 by 24 t power minus 1 by 3 plus 1 divided by 2 by 3 plus 3. వేర్ ఇక్కడ t అంటే ఇలా రాసే ఆన్సర్ ఏం ప్రాబ్లం లేదు. వేర్ t ఈక్వల్స్ టు మనం తీసుకుంది ఏంటి 1 ప్లస్, ఇలా వదిలేయచ్చు ఆన్సర్. ఎగ్జామ్ లో కూడా ఆన్సర్ లో ఇలా ఇస్తాం, వేర్ t ఈక్వల్స్ టు 1 ప్లస్ 2 by x క్యూబ్. దిస్ ఈస్ ద ఆన్సర్. అంటే మనం ఏంటంటే సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత ఇంకేదైనా టర్మ్ మిగిలితే మనం ఏం తీసుకున్నామో దాని నుంచి t లో రాయాలి. ఆ ఎక్స్ప్రెషన్ ఏదైనా మిగిలితే, అంతకుముందు ప్రాబ్లం లో మిగలకపోతే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ వస్తుంది. ఇది 1 by x పవర్ 6 మిగిలిందంటే మనం తీసుకున్న దాని నుంచి ఈ 1 by x పవర్ 6 ని t లో ఎలా రాయాలి అనేది మనం ఆలోచించుకోవాలి, అప్రోచ్. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మనకు ఎక్కువగా అడుగుతారు ఎగ్జామ్ లో, ప్రతి సంవత్సరం అడుగుతారు దాదాపు. జస్ట్ హైయెస్ట్ డిగ్రీ కామన్ తీసుకోవటమే. చూడండి, ఇంకొక మోడల్ ఎలా అడుగుతారంటే, ఇంకొక మోడల్ చూడండి. ఇంటిగ్రల్ x పవర్ 5 into x minus 2 dx divided by plus 1 whole power 4 ఇలా అడుగుతారు. చూడండి, పైన ఒక పాలినామియల్ ఉంది, కింద ఒక పాలినామియల్ ఉంది. ఓకేనా? ఇక్కడ కూడా హైయెస్ట్ డిగ్రీ కామన్ తీసేయండి. ఇలాంటి మోడల్స్ అన్ని కూడా హైయెస్ట్ డిగ్రీ కామన్ తీసేయండి. హైయెస్ట్ డిగ్రీ అంటే ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తున్నాం. ఎక్స్ పవర్ 4 into 1 minus 1 by x plus 1 by x square whole power 4. ఓకేనా?
1 by sorry x power 8 ఇది x power 8 కదా, ఇక్కడ x power 8 కదా. సో చూడు ఇక్కడ x power square whole power 4 కదా, x minus 2 dx divided by ఇక్కడ x cube మిగులుతుందమ్మా. x square whole power 4 కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది ఒక్కటే డినామినేటర్ లో ఉంచి దీన్ని డివైడ్ చేసుకోండి. అంటే x by x cube ఎంత, 1 by x square minus 2 by x cube అమ్మా dx divided by so 1 minus 1 by x. ఇలా డినామినేటర్ లో ఇది ఒక్కటే ఉండాలి. ఇక్కడ ఏదైనా x మిగిలితే దాంతో డివైడ్ చేసుకోండి. ఇలా వచ్చింది. ఇమ్మీడియట్ గా ఈ లోపలది t తీసుకోండి, ఈక్వల్ టు t. నౌ 0. సో దీని డెరివేటివ్ 1 by x square. ఓకేనా, 1 by x square minus of minus 1 by x square 1 by x power n minus n divided by x power n plus 1 derivative dx. ఇమీడియట్ గా ఏమొచ్చేస్తుంది, 5 వచ్చేస్తుంది. చూడండి ఈ 5 వచ్చే విధంగా ఇస్తారు. కామన్ దీనిగానే దీని కనుక అడ్జస్ట్ చేసుకుంటే దీని డెరివేటివ్ పైన వచ్చే విధంగా ఇస్తారు. సో ఈక్వల్స్ టు, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ dt divided by t power 4. That means t power minus 4 dt. t power minus 4 dt అంటే t power minus 4 plus 1. So minus 1 by 3 into 1 by t cube plus c. అంటే minus 1 by 3 into what is t? T means x square whole cube whole cube. సో దీన్ని కొంచెం ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే పైకి x power 6 వస్తుంది. x square whole cube గా తెలిసేమో minus x power 6 divided by 3 into కింద x square LCM x square minus x plus 1 whole cube plus constant. ఇలా ఉంటుంది ఆన్సర్. అర్థమైంది కదా. ఎప్పుడున్నా సరే హైయెస్ట్ డిగ్రీ కామన్ తీసుకొని ఒకసారి ప్రయత్నించండి. ఇది ఇలానే ఉంచేసి ఎక్స్ క్యూబ్ మొత్తాన్ని పై దాంతో డివైడ్ చేయండి. అప్పుడు మీకు ఇమీడియట్ గా ఇది తీసుకోగానే మీకు డెరివేటివ్ వచ్చేస్తుంది. అట్లా ఇస్తారు ప్రాబ్లం డిజైనింగ్. ఇలాంటి మోడల్స్ అన్నమాట. చూడండి ఇంకొక మోడల్. ఇది మన ప్రీవియస్ ఐఐటీలో అడిగిన క్వశ్చన్. చూడండి x square minus 1 dx divided by x cube into root of 3x power 4. చూడండి వెరీ ఇంపార్టెంట్ మోడల్. చూడండి ఉంది కదా ఇక్కడ మనకి పాలినోమియల్ ఉంది కదా, x power 4 కామన్ తీద్దాం. x power 4 అయితే బయటకి ఏమొస్తుంది, సో బయటకి x స్క్వేర్ వస్తాం. x power 5 ఉంటుంది. రూట్ ఆఫ్ 3 మైనస్ 2 by x స్క్వేర్ ప్లస్ 1 by x power 4. x power 4 బయటికి తీసే కదా, అదే కదా వచ్చేది. సో ఇప్పుడు నేను చెప్తున్నాను దీన్ని x power 5 తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే x స్క్వేర్ బై x power 5 మైనస్ 1 by x power 5 dx divided by root of 3 minus 2 by x square. ఇది ఓకేనా. ఇమ్మీడియట్ గా రూట్ లోపల ఉంది టీ పెట్టేసేయండి. మీరు ఆలోచించ అవసరం లేదు. మోడల్స్ అన్ని డెరివేటివ్ వచ్చే విధంగా ఇస్తారు. ఈక్వల్ టు టీ.
చూడండి డెరివేటివ్ మనం రాయాలి 3 అంటే 0 -2 into 1 by x square అంటే ఎంత -n by x power n plus 1 plus -4 divided by x power n plus 1 equal to t equal dx. ఇది మొత్తం డెరివేటివ్ రా dx equal to dt. సో ఇక్కడ చూస్తే 4 కామన్ 4 into 1 by x cube minus 1 by x power 5 dx equal to dt. Therefore చూడండి పైన ఉంది కదా అది dt divided by 4 అంటే ఇదేంటిది dt divided by 4 అమ్మా divided by root of ఇది మొత్తం t. So 1 by 4 into integral 1 by root x 1 by root x అంటే 2 root t plus c. Okay na 2 1s 2 2s. So therefore this is nothing but 1 by 2 into root of 3 minus 2 by x square plus this is the answer. So easy గానే ఉంటాయి కామన్ తీసుకోవాలి. అట్లా ఈ మోడల్స్ అన్ని కూడా హైయెస్ట్ డిగ్రీ అనేది కామన్ తీసుకోవడం మోడల్ ఓకేనా. సో నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఎలా ఉంటాయి అంటే మనకి మోడల్స్ సైన్ పవర్ కాన్స్టెంట్ కాస్ పవర్ కాన్స్టెంట్ ఉంటుంది పాజిటివ్ నెగిటివ్ సైన్ పవర్ ఒకటి కాస్ పవర్ ఒకటి ఉంటుంది లేకపోతే ఇలా ఉంటుంది సైన్ పవర్ m ఈ పైన సైన్ కింద అట్లా అట్లా లేకపోతే పైన కాస్ కింద సైన్ ఇలా ఉంటుంది. చూడండి ఒకసారి ఈ మోడల్స్ అన్ని కూడా మనం ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఒక మోడల్ చూడండి మీకు ఈజీగా అర్థమైపోయింది ఒక మోడల్ చూస్తే. అంటే చూడండి సపోజ్ లెట్ us say sin power 9/2 అమ్మ sin power 9/2x into cos power -13/2x ఇలా ఉంటది ఓకేనా. ఇలా సైన్ కాస్ ఉంటాయి పైన ఏదో కింద ఏదో ఇంకా అట్లా వేరీ అవుతూ ఉంటాయి పైన కాసు కింద సైను పైన సైను కింద కాసు అలా ఉంటా ఉంటాయి. మెయిన్ అప్రోచ్ ఏంటంటే దీని tan సీకెంట్ స్క్వేర్ ఎక్స్ లో లేకపోతే cot కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ లో సైన్ ఉంది కదా దీన్ని tan చేయాలంటే ఏం చేయాలంటే చూడండి ఒకసారి సైన్ ఎంత అయితే ఉందో దాన్ని tan చేయాలంటే cos తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి cos తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. జస్ట్ దీన్ని tan చేయడం సైన్ ఉన్న దాన్ని పైన కాస్ తోటి మల్టిప్లై చేయండి సచ్ దట్ tan చేసుకోవాలి ఓకేనా. ఇది కాస్ ఆల్రెడీ ఉంది దీంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం. ఇప్పుడు ఏమైంది tan పవర్ 9/2 చూడండి వెరీ ఇంపార్టెంట్ మోడల్ tan పవర్ 9/2x ఇది చూడండి cos పవర్ -2 ఇది అంటే 1 by cos square x కదా అంటే secant square x కదా ఇదేంటి secant square x dx. అట్లా మనకి ఏంటంటే tan secant వచ్చేస్తాయి ఇలా చేస్తే. అప్పుడు మనం ఇది ఈజీగా చేయొచ్చు కదా tan x equal t తీసుకుంటాం tan x equal t అంటే secant square x dx equal to dt. So therefore tan t తీసుకున్నాం కాబట్టి ఇదేమవుతుంది t పవర్ 9/2 into dt ఓకేనా. ఈజీ కన్వర్ట్ అయిపోయింది t పవర్ 9/2 plus 1 11/2 divided by 11/2 plus c. That means answer will be 2/11 into tan x whole power 11/2 plus c. చూడండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
సైన్ పవర్ కాస్ పవర్ ఈ మూడిట్లో ఎలా ఉన్నా సరే సైన్ ఉంది కదా ఎంత ఉందో పైన కింద కాస్ తో డివైడ్ చేయండి. ఇది టాన్ అయిపోయింది, ఇక్కడ కాస్ పవర్ -2 ఉంది. ఇదంటే 1/cos స్క్వేర్ ఎక్స్ అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్. టాన్ ఎక్స్ ఉంది, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఉంది, మనకి ఈజీ. టాన్ ఎక్స్ ఈక్వల్ టీ తీసుకుంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఎక్స్ డిటి టీ పవర్ 9/2 ఇంక ఇది రాసేయటమే. అట్లా మనకి టాన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్, కాట్ లో అయితే కాట్ కొసీకెండ్ స్క్వేర్ ఎక్స్, అట్లా కాంబినేషన్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ చూడండి ఇంకొక మోడల్, ఇంటెగ్రల్ cos cube 2x divided by sin power. ఇలా ఉంది కదా, చూడండి ఒకసారి దీన్ని చూడండి. నేనేం చేస్తాను, సైన్ ఉంది కదా దాని కింద కాస్ రాస్తాను, డివైడెడ్ బై x. ఓకేనా? సో dx సచ్ దట్ దీన్ని tan గా కన్వర్ట్ చేస్తాను. ఇంటెగ్రల్ చూడండి ఇది క్యాన్సిల్ అయ్యింది ఇక్కడ 2. సో ఇది 1/cos స్క్వేర్ అంటే పైన సీకెండ్ స్క్వేర్ 2x అమ్మ, డివైడెడ్ బై tan పవర్ 2x. ఓకేనా? tan పవర్ 5 2x. Now you can take tan 2x equal to t. Now you can take tan 2x equal to t. Equal to t. So therefore it will become secant square 2x. Derivative of secant square 2x into 2 dx equal to dt. Tan 2x secant square x మళ్ళీ 2 కి చేయాలి. Therefore secant square 2x dt is nothing but dt by 2. So therefore secant square 2x and dt by 2 divided by t power 5. ఇది ఈజీనేగా, t power -5 dt అంటే 1/2 into t power -5 plus 1 -4 divided by -4 plus 3 అంటే ఏమొస్తుంది -1/8 t power 4 plus c -1/8. What is the t value? Tan 2x, tan for 2x plus c. That is the answer. ఒక్కోసారి ఏంటంటే కాట్ లో ఇస్తారు, -cot power 4 2x divided by 8 plus c divided by 8 plus c. ఏమి ఇస్తారంటే this is equal to a into cot power 4 2x. What is the value of a అంటారు. a అంటే -1/8 దాని ముందు ఉందన్నమాట. అట్లా మనకి సైన్ పవర్ కాస్ పవర్ ఉన్నప్పుడు ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. సైన్ తీసుకొని ఎంత ఉందో డివైడ్ చేసుకుంటే టాన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ వచ్చారు. ఓకేనా? root of tan x divided by root of tan x divided by sin x into cos x. సో మొత్తం tan secant square x లో కావాలంటే సింపుల్ గా లాజిక్ tan x divided by దీన్ని ఇలా రాస్తున్నాం, sin x by cos x into cos square x. సింపుల్ గా tan లోకి తేవచ్చు కదా, అంటే ఇచ్చు రూట్ tan x divided by tan x, ఇది tan x కదా, into secant square x. ఓకేనా? సో
So this is nothing but ఇది 1 by sec అంటే integral secant square x divided by root of tan x dx. ఇది మనకి ఈజీ కదా, tan x equal to t. Secant square x dx అంటే ఏమవుతుంది dt. Therefore integral dt divided by root t. dt divided by root t. 1 by root x dx అంటే ఏంటి 2 root t plus 3 అంటే 2 into root of tan x. That is the answer. అట్లా మనం tan x secant square x లో తెచ్చుకోవాలి. ఈ మోడల్స్ అన్ని కూడా tan x secant square x దాంట్లోకి తెచ్చుకొని tan x ఈక్వల్ t సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. ఈ మోడల్స్ అన్ని కూడా ఓకేనా. నెక్స్ట్ రెండు ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. ఇంటెగ్రల్ f dash x divided by f of x dx. ఇలా వచ్చినప్పుడు డైరెక్ట్ గా రాసేయచ్చు log modulus f of x. అంటే ఇంటెగ్రెంట్ లో డినామినేటర్ లో f of x, న్యూమరేటర్ లో డైరెక్ట్ గా దాని డెరివేటివ్ ఉంటే log f of x. దీని అంతకుముందు మనం t తీసుకొని చేసాం, ఇది కూడా అంతే. f of x ఈక్వల్ టు t అంటే ఏమవుతుంది f dash x dx అంటే ఏమైంది dt ఇంటెగ్రల్ dt డివైడెడ్ బై t అంటే log modulus t plus t అంటే ఏంది log modulus f of x plus c. డైరెక్ట్ గా ఇంటెగ్రెండ్ లో అయితే కనుక ఇక్కడ f of x ఇక్కడ f dash x ఉంటే డైరెక్ట్ ఫార్ములా f dash x by f of x. సపోజ్ చూడండి ఇలా ఉంది. చూస్తే డినామినేటర్ ఒకసారి చూస్తే ఇది f of x అమ్మ, ఇది f of x కదా, పైదే ఉంది డైరెక్ట్ గా f dash ఉంది. అంటే f dash డివైడెడ్ బై f అంటే డైరెక్ట్ గా ఆన్సర్ ఏంటంటే log modulus. లేకపోతే మీరు ఏం చేయాలి, ఈ ఫార్ములా గుర్తు లేకపోతే sin x plus cos x ఈక్వల్ t తీసుకోండి. then cos x minus sin x dx will be dt. ఇంటెగ్రల్ dt by t వస్తుంది. అలా చేసాం అంత ముందు. ఇప్పుడేంటి ఈ ఫార్ములా వచ్చింది కాబట్టి కింద ఫంక్షన్ పైన డెరివేటివ్ ఉంటే డైరెక్ట్ గా మీరు ఫార్ములా రాసేయండి. ఇంటెగ్రల్ f dash x by f of x ఈక్వల్స్ టు log modulus f of x plus c. డైరెక్ట్ స్టెప్ వేసేయచ్చు అన్నమాట, t తీసుకోకుండా. సపోజ్ మనకి ఇంటెగ్రల్ ఇలా ఉంది చూడండి, x plus 2 dx డివైడెడ్ బై చూడండి x square plus 4x plus 6. ఒకసారి డినామినేటర్ డెరివేటివ్ చూసుకోవాలి. దీని డెరివేటివ్ ఎంత 2x plus 4 కదా, అక్కడ x plus 2 నే ఉంది. 2x plus 4 అంటే ఈ ఫార్ములాలో తెచ్చుకోవడానికి ఏం చేస్తాం అంటే అడ్జస్ట్ చేసుకుంటాం. 1/2 ఇంటూ కాన్స్టెంట్ కదా, మల్టిప్లై డివైడ్ చేస్తాం. సచ్ దట్ పైది డెరివేటివ్ ఉండే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. లేకపోతే పాసిబుల్ అయితే చూడండి, పాసిబుల్ అయినా 2 తోనే మల్టిప్లై చేయాల్సింది. సో దిస్ ఈజ్ f అయితే ఇది f డాష్ అంటే వాట్ ఈస్ ద ఫార్ములా log modulus x square plus 4x plus c.
అలా ఫార్ములా మనకు వాడాలి. అర్థమైంది కదా? ఇక్కడ ఇందాక డైరెక్ట్ గా ఉందమ్మా, ఇక్కడ జస్ట్ 2x + 4 అంటే కాన్స్టెంట్ మల్టిప్లై ఉంది, మల్టిప్లై డివైడ్ చేసాం. అట్లానే సపోజ్ లెట్ us say x/x² - 1 x/x² - 1 దీని డెరివేటివ్ మనకి 2x అమ్మా. జస్ట్ మల్టిప్లై డివైడెడ్ బై 2 కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే డైరెక్ట్ గా ఆ ఫార్ములాలోకి వెళ్ళిపోయింది. హాఫ్ ఇంటూ ఇది f డాష్ కింద f డాష్ బై f లాగ్ మాడ్యులస్. You can make use of this rule. Suppose ఇంకో మోడల్ 1 + e⁻x/2 ఇలా ఉంది. 1 + 1/1 + e⁻x/2 1/1 + e⁻x/2 దీని డెరివేటివ్ అయితే పైన లేదు. దీని డెరివేటివ్ ఎంత? 0 + 1/2 × e⁻x/2. నేనేం చేస్తున్నా అంటే ఇలా వచ్చినప్పుడు దీన్ని 1/e⁻−x రాయండి. దీన్ని 1/e⁻−x. సో దేర్ ఫోర్ ఇది ఎల్సిఎం కట్టుకుంటే ఇంటెగ్రల్ ఇది. ఓకేనా? ఇప్పుడు దీని డెరివేటివ్ ఎంత చూద్దాం మనం పక్కన. దీని డెరివేటివ్ ఒకసారి కనుక్కుందాం. దీని డెరివేటివ్ ఎంత? దిస్ ఈజ్ 0 + e⁻−x/2 × d/dx ఆఫ్ -x/2 అంటే దీని డెరివేటివ్ -1/2 × e⁻−x/2. దాంతో మనం పైన కింద డివైడ్ చేయాలి. అంటే -1/2 రావాలి కదా ఇక్కడ, డివైడెడ్ బై 1 + e⁻. Multiply and divide with -1/2. Multiply and divide with -1/2. Therefore, this is nothing but 1/-1 -2 into ఇది f dash x by f of x. ఇది f dash, ఇది f. f dash by f అంటే log modulus f. ఓకేనా? అట్లా f dash by f పైన డెరివేటివ్ కింద f డైరెక్ట్ గా ఉంటే డైరెక్ట్ గా, కాన్స్టెంట్ తో మల్టిప్లై అంటే మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి f dash by f. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇంకొక మోడల్ చూడు. ఇంటెగ్రల్ f dash x by root of f of x dx. ఇది వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా 2√f of x ప్లస్ c. అంటే ఎలా ఉంటదంటే ఇందాక f dash x by డైరెక్ట్ గా f of x ఉంది. ఇప్పుడు ఎలా ఉంటదంటే f dash x by root of f of x. రూట్ లోపల దాని డెరివేటివ్ పైన ఉంటుంది. ఇది కూడా అంతే కదా, f of x t తీసుకుంటే dt/√t వస్తుంది. అంటే 2√t అన్నమాట. ఓకేనా? చూడండి ఈ మోడల్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సపోజ్ ఇలా ఉంది చూడండి. cos x డివైడెడ్ బై ఇలా ఉంది. ఓకేనా? ఇలా ఉంది. సో ఇది రూట్ లోపల ఏముంది? రూట్ లోపల, రూట్ తో కాదు, రూట్ లోపల ఇది f. దీని డెరివేటివ్ ఏంటి? పైన ఉంది f డాష్. అంటే ఎలా ఉంది? f డాష్ డివైడెడ్ బై √f అంటే 2 ఇంటూ కింద రాయాలి అంతే, డైరెక్ట్ గా రాసి 2√f of x డైరెక్ట్ గా ఉంది. డైరెక్ట్ గా దీని డెరివేటివ్ పైన ఉంది. సపోజ్ లెట్ us say ఇంకొక ఎగ్జాంపుల్ x/√1 + x². x/√1 + x² dx. 1 + x² యొక్క డెరివేటివ్ ఎంత? 2x. ఇది f అమ్మ, కానీ డెరివేటివ్ పైన x ఉంది అంటే 2x కావాలి. 1/2 × 2x dx డివైడెడ్ బై
రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఎలా ఉంది? ఎఫ్ డాష్ డివైడెడ్ బై రూట్ ఎఫ్. సో దీని ఇంటిగ్రేషన్ అంటే 2 రూట్ ఎఫ్, 2 రూట్ ఆఫ్, అట్లా డైరెక్ట్ గా రాసేయచ్చు ఇది. సో రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆన్సర్. మీరు ఇలా చేయకపోతే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టీ తీసుకోండి, అప్పుడైనా వచ్చేస్తుంది. అంతకుముందు చేసాం అట్లా. అర్థమైంది కదా ఇలా మనకు అప్రోచ్. చూడండి నెక్స్ట్ ఇంకొన్ని ఫార్ములాస్ నేర్చుకుందాం. చూడండి నెక్స్ట్ మోడల్స్ లో ఇంకొక మోడల్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ మోడల్. చూడండి ఇంటెగ్రల్స్ ఆఫ్ టైప్ ఇలా ఉంటుంది. చూడండి వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇంటెగ్రల్ కనుక ఈ టైప్ లో ఉంటే ax plus b whole power m into ax minus b ఉంటది. సేమ్ ఉంటది. ax plus b ax m plus n equal to 2 ఇలా ఉంటది. ఆర్ అదర్వైజ్ ఇలా ఉంటుంది. ఆర్ ఇంటెగ్రల్ dx divided by x minus a into x minus b whole power m ఇలా ఉంటది. అంటే ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ 2x plus 3 ఉంటే ఇక్కడ 2x minus 3, ఇక్కడ x minus 1 ఉంటే ఇక్కడ x minus 2. అంటే ఇక్కడ ఏదైనా x minus c, ఇక్కడ కాన్స్టెంట్ వేరేది ఉండొచ్చు. ఇది ఓకేనా? ఇలా రెండు ఫ్యాక్టర్, ఒక ఫ్యాక్టర్ టు ద పవర్ m, ఒక ఫ్యాక్టర్ టు ద పవర్ n ఉంటుంది. ఈ రెండు యాడ్ చేస్తే 2 అలా ఉండాలి. చూడండి వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇప్పుడు అడుగుతారు క్వశ్చన్ ఇది. చూడండి ఒకసారి ఇంటెగ్రల్ ఎలా చేయాలంటే దీన్ని ఇంటెగ్రల్ dx by చూడండి ఒకసారి క్యూబ్ రూట్ ఆఫ్ x minus 1 into x minus 2 ఇలా ఉంది. ఓకేనా? ఇక్కడ రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పవర్ మీరు ఈ ఫామ్ లో తెచ్చుకోండి. dx divided by x minus 1 whole power 1 by 3 x minus 2 whole x minus 2 whole square ఇదంతా x 1 by 2 minus ఇట్లా ఉందమ్మా 5 అన్నమాట. ఇది 5. ఓకేనా? ఇది 5 x minus 2 whole power 5 అమ్మా. ఇది అంటే ఇది ఏమైంది 5/3. చూడండి 1/3 plus 5/3 ఎంత 2. అట్లా 2 వచ్చే విధంగా ఉండాలి. రెండు ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇది చూడండి ఏం చేయాలంటే చూడండి ఇది x minus 1 ఉంది కదా. చూడండి ఒకసారి నేనేం రాస్తాను. ఒక ఫ్యాక్టర్ తీసుకోండి, ఇంకొక ఫ్యాక్టర్ ని పవర్ 1/3 డివైడ్ చేయండి. పవర్ 1/3 అదే ఫ్యాక్టర్ ని ఇంకొక ఫ్యాక్టర్ ఉంది కదా పవర్ 1/3 ఇంటూ పవర్ 1/3 మీరు మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. హోల్ పవర్ 5/3 హోల్ పవర్. చూడండి ఒక ఫ్యాక్టర్ ఉంది కదా, ఇంకో ఫ్యాక్టర్ x minus 2 కదా, పవర్ 1/3 ఉంది కదా, ఇదే ఫ్యాక్టర్ ని పవర్ 1/3 తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. సేమ్ పవర్ రావాలి. ఓకేనా? ఇది ఇలానే ఉంటుంది ఇచ్చింది. సో దేర్ ఫోర్ ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే dx డివైడెడ్ బై చూడండి x minus 1 divided by x minus 2 whole power 1/3 into x minus 2 whole power 6. చూడండి 1/3 plus 5/3 అంటే 6/3 x minus 2 whole square అలా తెచ్చుకోవాలి. ఓకేనా? ఇలా మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే ఇక్కడ 2 వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రేషియో u/v ఉంది కదా, దాన్ని మనం t తీసుకోవాలి. ఏదైతే లోపల ఉందో దాన్ని t తీసుకుంటే డెరివేటివ్ చూడండి, అబ్జర్వ్ చేయండి వస్తుంది. దీని డెరివేటివ్ అంటే u/v రాయాలి. x minus 2 into 1 minus x minus 1 into 1 divided by u/v ఫార్ములా రాసే డెరివేటివ్ లో
dx equal to dt. dx equal to dt. చూడండి x క్యాన్సిల్ అయిపోయింది. చూడండి x minus x cancel. So minus 2 plus 1. dx equal to dt. అంటే ఏమొస్తామా x minus 2 whole square ఇక్కడ dx by ఇది ఉంది ఈక్వల్ టు ఏమొస్తుంది మైనస్ dt. అంటే చూడండి dx by x minus 2 whole square అంటే ఏం రాయొచ్చు మైనస్ dt. సో dx by x minus 2 whole square అంటే మైనస్ dt డివైడ్ బై t తీసుకున్నాము t పవర్ 1/3 మైనస్ ఇంటెగ్రల్ స్టాండర్డ్ ఫామ్ లోకి వచ్చేసింది. అంటే మైనస్ t పవర్ x పవర్ n మైనస్ 1/3 ప్లస్ 1 అంటే ఎంత 2/3 డివైడెడ్ బై 2/3 ప్లస్ c. సో మైనస్ 3/2 ఇంటూ t పవర్ 2/3. t పవర్ t అంటే ఏం తీసుకున్నాం మనం x మైనస్ 1 x మైనస్ 2 హోల్ పవర్ 1/3 ప్లస్ c. అట్లా మనకు ఒక ఫ్యాక్టర్ టు ద పవర్ ఈ రెండు కలిపితే 2 ఉంటే కనుక ఈ ఫ్యాక్టర్ ఉంది కదా పవర్ 1/3 పైన కింద పవర్ 1/3 తో మల్టిప్లై డివైడ్ చేయండి ఇలా వస్తుంది. సో ఈ రేషియో ఏదైతే ఉందో అది t తీసేసుకుంటే మీకు డెరివేటివ్ చేస్తే డైరెక్ట్ గా dx by x minus 2 whole square అంటే మైనస్ dt కన్వర్ట్ అయిపోయింది ఈ మోడల్. అర్థమైంది కదా ఈ మోడల్ ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇలా చేయాలి. నెక్స్ట్ ఇంకొక సెట్ ఆఫ్ ఫార్ములాస్ వస్తాయి ఇక్కడ నుంచి. ఇంకా మనకు స్టాండర్డ్ రూల్స్ కొన్ని నేర్చుకున్నాం కదా తర్వాత x బదులు ax ప్లస్ b ఉంటే ఎలా రాయాలో చూసాం. ఇప్పుడు ఇంకొన్ని స్టాండర్డ్ రూల్స్ వస్తాయి మళ్ళా చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి కొన్ని ఫార్ములాస్ వస్తాయి. ఈ ఫార్ములాస్ తో ఇంక తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముందు నేర్చుకున్న స్టాండర్డ్ ఫార్ములాస్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు నేర్చుకున్న ఫార్ములాస్ మెల్లగా స్టెప్ బై స్టెప్ ఫార్ములాస్ పెరుగుతూ ఉంటాయి. చూడండి ఒకసారి నెక్స్ట్ ఫార్ములాస్ చూద్దాం. ఇంటెగ్రల్ dx by a square plus x square. ఇంటెగ్రేండ్ కనుక ఈ మోడల్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే 1/a tan inverse x by a plus c. a ఈస్ కాన్స్టెంట్ అమ్మా. ఈ ఫార్ములా అప్లై చేయాలంటే a ఈస్ కాన్స్టెంట్. x స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండాలమ్మా. x స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే x స్క్వేర్ ముందు ఏముంది 1 చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏదైనా కాన్స్టెంట్ ఉంటే కామన్ తీసుకోవాలి. ఇక్కడేమో కాన్స్టెంట్ స్క్వేర్ ఉండాలి, ఇక్కడేమో x స్క్వేర్ ఉండాలి. x స్క్వేర్ ముందు ఏది ఉండకూడదు 1 ఉండాలి. ఇది చూడండి అసలు ఇదేంటంటే ఫార్ములా ఏంటంటే మనం దీన్ని స్టాండర్డ్ రూల్ లో కన్వర్ట్ చేద్దాం. చూడండి ఒకసారి చూడండి ఇందులో నేను ఏం చేస్తాను అంటే ఏ స్క్వేర్ కామన్ తీస్తాను. a square common x by a whole square. Okay na? So 1/a square into 1 plus x by a whole square. Okay na? ఇది ఎలా ఉంది మనకి 1 plus capital X square. Capital X అంటే ఏంటి x by a. Okay na? So 1 plus x square మనకు ఫార్ములా తెలుసు. dx by 1 plus x square అంటే ఎంత tan inverse x. బట్ x ప్లేస్ లో ax plus b ఉంది అంటే ఏం రాయాలి సేమ్ ఫార్ములా రాసేసి 1/a square into this is tan inverse 1 plus x square అంటే tan inverse x divided by 2 ఉంటే 2 రాస్తాం. అట్లా కోఎఫిషియంట్ ఏముంది 1/a. ఇది పైకి వెళ్తే ఫార్ములా 1/a tan inverse x by a plus c. 1/a tan inverse
x by a plus c ఇది ఫార్ములా. డైరెక్ట్ గా ఫార్ములా గుర్తుంచుకోవాలి. సపోజ్ ఎలా ప్రాబ్లం చేయాలో చూడండి. సపోజ్ ఇలా ఉంది, ప్రతిసారి ఆ 3 కామన్ ది dx by 3 plus x స్క్వేర్ ఉంది. ఇక్కడ కాన్స్టెంట్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉండాలి. అంటే దాన్ని ఏది ఉంటే అది రూట్ హోల్ స్క్వేర్ రాస్తాం. రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇది ఎలా ఉంది, a ఈక్వల్ టు రూట్ 3 a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. వాట్ ఈస్ ద ఫార్ములా? 1 by a tan ఇన్వర్స్ x by a plus c. అదే ఫార్ములా. ఇంకా a స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 by a tan ఇన్వర్స్ x by a plus c. ఇంకొక ఫార్ములా యాడ్ అయింది. ఇంకా అంతకుముందు ఓన్లీ 1 plus x స్క్వేర్ వచ్చినప్పుడే రాసేవాళ్ళు. ఇక్కడ ఒక కాన్స్టెంట్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా రాయాలి. సో నెక్స్ట్ సపోజ్ ఎక్స్ స్క్వేర్ ముందు ఏదైనా ఉందో చూడండి ఒకసారి. dx by 9 plus 2x స్క్వేర్ ఉందమ్మా. దీనికి డైరెక్ట్ గా 3 స్క్వేర్ అని రాయకూడదు. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ముందు 1 చేసుకోవాలి. 2 కామన్ తీసేయండి. 2 కామన్ తీస్తే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ముందు 1 చేయండి. ఎక్స్ స్క్వేర్ ముందు కామన్ తీసి 1 చేయండి. 1 by 2 బయట రాసేయండి. కాన్స్టెంట్ డివైడెడ్ బై, నౌ దీన్ని 9 by 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. అట్లా ముందు ఎక్స్ స్క్వేర్ ముందు 1 చేయండి. స్టాండర్డ్ నోటేషన్ ఫాలో కండి. ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాయాలి కదా. 1 by 2 into dx by 3 డివైడెడ్ బై రూట్ 2 హోల్ స్క్వేర్. దాన్ని స్క్వేర్ గా రాయండి. ఇది ఓకేనా. సో ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, a square plus x square. So what is the formula? 1 by a tan inverse x by a. అంటే 1 by 2 outside ఉంది. 1 by 2 into a is 3 by root 2. 1 divided by 3 by root 2 tan inverse x by a ప్లస్ సి. ఓకేనా. సో ఇది పైకి వెళ్తే 1 by root 2, కింద 2 అంటే root 2, 3 root 2 tan inverse ఈ root 2 పైకి వెళ్తుంది. root 2 x by 3 plus c. అట్లా మనకి ఎప్పుడైనా ఒక కాన్స్టెంట్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా రాయాలి. కాన్స్టెంట్ ని పర్ఫెక్ట్ స్క్వేర్ లో రాయాలి. ఎక్స్ స్క్వేర్ ముందు ఏదైనా కాన్స్టెంట్ ఉంటే కామన్ తీసేసి ఆ కాన్స్టెంట్ బయట రాసేసి ఈ కాన్స్టెంట్ ని ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ గా రాసుకోవాలి. దట్ ఈస్ అబౌట్ ఫస్ట్ ఫార్ములా. యూజింగ్ ఫస్ట్ ఫార్ములా dx డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 by a tan ఇన్వర్స్ x by a. అట్లానే రకరకాల ఫార్ములాస్ మనకి ఇంకా చాలా ఉంటాయి. చూడండి ఫార్ములాస్ చెప్తున్నాను. నెక్స్ట్ integral dx divided by నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇందాక ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉందిగా, ఇప్పుడు మనకి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. దీని ఫార్ములా ఏంటంటే 1 by 2a log modulus a plus x divided by a minus x plus c. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎలా ఉందో ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇలా రాయాలి. సపోజ్ చూడండి ఎగ్జాంపుల్, dx divided by 16. ఇక్కడ కూడా అంతే, ఎక్స్ స్క్వేర్ ముందు -1 ఉండాలి. 16 minus 9x square. Take an example. 16 minus 9x square. X square ముందు ఏదైతే ఉందో కామన్ తీయండి. కింద కామన్ తీస్తే 1/9 outside. dx divided by 16/9 minus x square. ఓకేనా? సో such that minus x square ఉంటుంది. 1/9 integral
dx divided by ఇదే ఉంటది 4/3 whole square 4/3 whole square minus x square. ఇక్కడ a అంటే ఏంటి 4/3. In which form this is dx by a square minus x square. dx by a square minus x square అని పైన ఫార్ములా ఉంది కదా 1/2a. సో ఈ 1/9 అలానే ఉంటది 1/9 into 1/2 into 4/3 log modulus a plus x. a అంటే 4/3 plus x divided by 4/3 minus x plus c. Okay na? So 3 1s are 3 3s are 3 into 8 24. Modulus లోపల LCM తీస్తే ఆన్సర్ 4 plus 3x divided by 4 minus 3x plus c. That is the answer. అర్థమైంది కదా ఇందాక dx by a square plus x square ఇప్పుడు dx by a square minus x square ఫార్ములాస్ గుర్తుంచుకొని కాన్స్టెంట్ లెవెల్ ఉంటే కామన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫార్ములా ఇంటిగ్రల్ dx by x square minus a square. dx by x square minus a square ఇక్కడ ముందు a square minus x square ఉంది ఇక్కడ x square minus a square. దీనికి ఫార్ములా ఏంటంటే ఓకేనా ఇది ఎలా వచ్చిందని దీని డెరివేటివ్ కట్టండి ఇది వచ్చేస్తుంది. అర్థమైంది కదా 1/x square minus a square ఉన్నప్పుడు ఫార్ములా ఇది రాయాలి 1/2a into log modulus x minus a divided by x plus a. Suppose take an example. dx by x square minus 2 unda. dx by x square minus 2. So you convert this as a square root 2 whole square right. అలా ఉన్నప్పుడు a2 తీసుకోకూడదు పర్ఫెక్ట్ స్క్వేర్ లో రాయాలి. So a equal to root 2. a equal to root 2. What is the formula? 1/2a log modulus x minus a divided by అంతే ఫార్ములా మార్క్ అంతే సేమ్ మెథడ్. ఓకేనా మూడు నేర్చుకున్నాం అమ్మా 1/a square plus x square 1/a square minus x square 1/x square minus a square మూడు ఫార్ములాస్ నేర్చుకున్నాం. నెక్స్ట్ చూడండి ఫార్ములాస్ కింద రూట్లు ఉంటాయి రూట్లు ఉన్నాయి ఎలా చేయాలి చూడండి. ఇప్పుడు అన్ని కూడా మూడిటికి కింద రూట్ లేదు మూడిటికి కింద రూట్ ఉంటుంది. dx by చూడండి ఒకసారి రూట్ ఆఫ్ a స్క్వేర్ ఫస్ట్ ఫార్ములా రూట్ ఉంటుంది ఇది ఇక్కడ ఉంది కానీ రూట్ లేదు రూట్ లేకపోతే అది ఫార్ములా రూట్ ఉంటే ఏం రాయాలంటే దీని ఫార్ములా ఏంటంటే sin ఇన్వర్స్ x by a plus c. sin inverse x by a plus c. అర్థమైంది కదా ఇక్కడ ముందే ఉండదు sin inverse x by a అంటే సపోజ్ ఎగ్జాంపుల్ dx divided by root of చూడండి 4 minus 9x square 4 minus 9x square. x square ముందు కాన్స్టెంట్ కామన్ తీసేయాలి రూట్ ఆఫ్ x square ముందు -1 గా ఉంది అంటే 9 కామన్ తీసేస్తే ఇక్కడ 9 కామన్ తీస్తే 3 బయటకు వస్తుంది 1/3 అవుట్ సైడ్ dx divided by 4/9 minus x square. అంటే దీన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి dx divided by దీని 2/3 whole square minus x square. సో ఇది ఎలా ఉంది a dx by root of a అంటే 2/3 dx by root of a square minus x square sin inverse x divided by 2/3 plus c. That is the answer. So sin inverse, what is the answer? Sin inverse 3x by 2
అట్లా ఇంకొక ఫార్ములా యాడ్ అయింది, dx బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఇప్పుడు 4 ఫార్ములాస్ వచ్చినాయి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఫార్ములా, ఈ కింద ఫస్ట్ మూడింటికి రూట్లు ఉంటాయి అంతే ఫార్ములాస్. రూట్ లేకపోతే ఒక ఫార్ములా ఉంటుంది, రూట్ ఉంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఫార్ములా వచ్చేసరికి మనకి dx బై root of a square plus x square. dx by root of a square plus x square. చూడండి ఒకసారి దీని ఫార్ములా ఏంటంటే దీని ఫార్ములా హైపర్బోలిక్ ఫంక్షన్ వస్తుంది. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అన్నమాట. సైన్ ఇన్వర్స్ కాదు, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఇది ఐఐటిలో ఉండదు, ఐఐటిలో మెయిన్స్ లో ఉండదు. ఐఐటిలో కానీ మెయిన్స్ లో కానీ ఇలా రాయాలి, ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఎంసెట్ లో అయితే ఇది సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ కూడా అడుగుతారు. ఇదే లాగరిథం లో అంటే లాగ్, ఇదిగో ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ఇక్కడ ఉన్న ఎక్స్ ఇక్కడ వస్తుంది, ప్లస్ ఇది మొత్తం ఇదే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంటెగ్రల్ dx by root of 9 plus x square. ఓకేనా? సో therefore dx by root of 3 square plus x square. a అంటే ఎంత? 3. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్, ఇలా అయినా ఉంటుంది అలా అయినా ఉంటుంది, ఆన్సర్ ఏదైనా కరెక్టే. మల్టిపుల్ అయినా అడగొచ్చు. ఇది ఆర్ ఆర్ లాగ్ మాడ్యులస్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్, ఇదే రాయాలి మళ్ళీ, ఇక్కడ ఇదే వస్తుంది, ఏదైతే ఉందో అదే వస్తుంది. ఎలా అయినా రాయొచ్చు. ఎక్స్ స్క్వేర్ ముందు ఏమైనా ఉందా కామన్ తీసుకుంటాం, రూట్ నుంచి బయటకు వస్తుంది. సపోజ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ముందు 4 ఉంటే 4 కామన్ తీసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ ముందు 1 ఉండాలి ఇప్పుడు. అలా ఏదైనా కాన్స్టెంట్ ఉంటే ఏ ఫార్ములా కామన్ తీసేసుకోవాలి ముందు. సో ఇంకొక ఫార్ములా యాడ్ అయింది మనకి, ఏంటది? ఇంటెగ్రల్ dx బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇంకొక ఫార్ములా ఉంటుంది రూట్ లో, dx బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. జస్ట్ ఇక్కడ మైనస్ ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ ముందు ఉంటుంది, మైనస్ ఉంటుంది. సో దీని ఫార్ములా ఏంటంటే కాస్ హెచ్ ఇన్వర్స్ అన్నమాట. కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. దీని ఫార్ములా ఏంటంటే లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్. ఇవన్నీ కూడా థియరమ్స్ అవసరం లేదమ్మా, మీరు కావాలంటే దీని డెరివేటివ్ చేయండి, ఇది వస్తుంది. అర్థమైంది కదా? ఫస్ట్ థియరం చెప్పాక అలా రాసుకోవాలి మొత్తం. ఓకేనా? ఫార్ములా గుర్తుంచుకోండి, ఇది దీని డెరివేటివ్ చేయండి, ఇది వచ్చేస్తుంది దాని డెరివేటివ్ చేస్తే. ఓకేనా? సో సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, dx డివైడెడ్ బై రూట్ ఆఫ్ 4x స్క్వేర్ మైనస్ 1 ఇలా ఉంది. 4x స్క్వేర్ మైనస్ 1 రూట్ లో ఇక్కడ 4 కామన్ తీసేయండి బయటికి, 1/2 బయటకు వస్తుంది. dx డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్. 1/2 హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉంది? రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఏ అంటే ఎంత? 1/2. సో 1/2 ఇంటూ దీని ఫార్ములా కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ డివైడెడ్ బై 1/2 ఆర్ లాగ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అంటే ఎక్సే, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే 1/4.
ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. ఆన్సర్ ఏది రాసినా ఒకటే ఆన్సర్. చూడండి ఇందులో జస్ట్ ఎక్స్ అంటే ఎక్స్ ఏనమ్మా. ఏ అంటే మాత్రం 1/2 రాయాలి. ఏ అంటే మాత్రం 1/2 రాయాలి అక్కడ. ఇవి మనకి అన్ని కూడా డినామినేటర్ లో ఉన్నాయి ఫార్ములాస్. dx/a² + x² ఒకటి, 1/a tan inverse x/a + c, dx/a² - x², 1/2a log modulus a + x divided by a - x + c, integral dx/x² - a², 1/2a log modulus x - a divided by x + a + c. అట్లానే రూట్లు ఉన్నాయి. ఇంటిగ్రల్ dx/√a² - x², అంటే sin inverse x/a + c, ఇంటిగ్రల్ dx/√x² + a², sin h inverse x/a + c, ఈక్వల్ టు log modulus x + √a² + x² + c. అట్లా ఇంటిగ్రల్ dx/√x² - a² cos h inverse x/a + c. అట్లనే log modulus x + √x² - a² + c. ఇప్పుడు మనకి డినామినేటర్ లో ఉన్నాయి అన్ని 6 ఫార్ములాస్ కూడా డినామినేటర్స్ లో ఉన్నాయి. అర్థమైంది కదా. ఇవే మనకి ఈ 3 రూట్లు ఉన్నాయి కదా. ఇది ఒక రూట్ ఉంది, అంతకుముందు రూట్ 3 రూట్లు చెప్పా. √a² + x² ఒకటి, √a² - x² ఒకటి. ఇవే మనకి న్యూమరేటర్ లో ఉన్నాయి అనుకో. 3 ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. మొత్తం మనకి 9 ఫార్ములాస్ అమ్మా. ఇప్పుడు 6 చెప్పా నేను, ఇంకొక 3 ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. ఇట్లా మనకి ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ సేమ్ అవే న్యూమరేటర్ లో ఉంటాయి. √a² - x² dx. ఇందాక డినామినేటర్ లో ఉంది 1/√a² - x² ఉంది, అంటే sin ఇన్వర్స్ x/a. దీనికి ఫార్ములా ఏంటంటే ఇది గుర్తుంచుకోవాలి. x/2 ఇంటూ ఇది ఫార్ములా, పెద్ద ఫార్ములా ఇది. చూడండి a² - x² అంటే ఏ కనుక్కోవాలమ్మా. ఏ కనుక్కొని ఈ ఫార్ములా రాయాలి. x/2 ఇంటూ √a² - x² ప్లస్ a²/2 sin ఇన్వర్స్ x/a ప్లస్ c. √a² - x² వచ్చినప్పుడు ఇక్కడ sin ఇన్వర్స్ వస్తుంది. ఓకేనా, ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మనకి నెక్స్ట్ బై పార్ట్స్ వచ్చినప్పుడు ఒకసారి నేను చెప్తాను. ప్రస్తుతానికి ఏంటంటే దీని డెరివేటివ్ కడితే ఇది వచ్చేస్తుంది. ఓకేనా, జస్ట్ ఈ ఫార్ములా గుర్తుంచుకుంటే మనం చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. దీని థీరం అనేది తర్వాత చెప్తాను మళ్ళీ. ఓకేనా, ఇది చూడండి. ఇది ఎలాగూ చూడండి. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ సపోజ్ 9 - x². ఇందాక 1/√9 - x². సో దీన్ని a² రాయాలి. √3² - x². ఏ వాల్యూ ఎంత? 3. జస్ట్ ఏ వాల్యూ ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్. x/2 ఇంటూ √a² 9 - x² ప్లస్ a²/2 9/2 into sin inverse x divided by 3 plus c. This is the integration of ఇది. x² ముందు ఏదైనా కాన్స్టెంట్ ఉంటే ఇందాక కామన్ తీసేటివే. ఎప్పుడు -1 ఉండాలి. ఇక్కడ ఏమైనా ఉంటే కామన్ తీసేస్తాం. ఇది మనకి ఫస్ట్ ఫార్ములా. ఇది 7th ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ a². ఆ 3 రూట్స్ కి న్యూమరేటర్ లో ఉంటే ఈ ఫార్ములాస్ రాయాలి. చూడండి, దీని ఫార్ములా ఏంటంటే x/2 ఇంటూ √a² ప్లస్ x². సిమిలర్ గానే ఉంటుంది ఫార్ములా. కాకపోతే ఇక్కడ మనకి sin h ఇన్వర్స్
x by a plus c. చూడండి దీని ఫార్ములా ఏంటంటే x/2 ఇంటూ ఇదే వస్తుంది రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్, అక్కడ ఏది ఉంటే అది వస్తుంది, ప్లస్ a స్క్వేర్ బై ఇది కూడా సేమే, ఇక్కడ sin h ఇన్వర్స్ x by a వస్తుంది. ఇదైనా రాయొచ్చు, ఆర్ ఇది బదులు sin h ఇన్వర్స్ మనకు ఐఐటిలో ఉండదు, అదైనా రాయొచ్చు, లేకపోతే అర్థమైంది కదా, ఇదైనా రాయొచ్చు లేకపోతే ఇదైనా రాయొచ్చు. a స్క్వేర్ బై 2 ఇంటూ దీని ప్లేస్ లో ఇది రాయాలి, లాగ్ ఆఫ్ మాడ్యులస్ x ప్లస్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ c. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, రూట్ ఆఫ్ 4 plus 9x square, 4 plus 9x square dx. 4 plus 9x square dx అంటే 9 ముందు కామన్ తీయాలి బయటికి, 9 కామన్ తీస్తే రూట్ లోపల 3 బయటకు వస్తుంది, dx బై రూట్ ఆఫ్ 4 బై న్యూమరేటర్ లో ఉంది, న్యూమరేటర్ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ముందు 1, అన్నిట్లో 1 కదా ఉంది, 1 కానీ -1 కానీ 3 ఇంటూ రూట్ ఆఫ్ 2/3 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకేనా? సో ఇది చూడండి ఇక్కడ ఫార్ములా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ వాట్ 2/3. డైరెక్ట్ గా అందులో ఏ బదులు సబ్స్టిట్యూట్ చేయటమే కదా, 3 ఇంటూ దీనికి ఫార్ములా 3 అలానే ఉంటది, సో x/2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ 4/9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 4/9 డివైడెడ్ బై 2 sin h ఇన్వర్స్ x divided by a, x divided by 2/3 plus c. ఇది ఒక ఆన్సర్ అమ్మా, ఆర్ 3 ఇంటూ ఇలా ఇవ్వరు ఐఐటీలో ఆన్సర్, ఇది ఈ ఫామ్ లో ఇస్తారు చూడండి, x/2 ఇంటూ రూట్ ఆఫ్ ఇది మొత్తం సేమే, ఇక్కడ దాకా సేమే, ప్లస్ ఏ స్క్వేర్ బై 2 లాగ్ x అంటే x, ఏ బదులు మాత్రం రాయాలి, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఎంత 4/9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ దిస్ ఈస్ ద ఆన్సర్. దీనికి మాత్రం sin h ఇన్వర్స్ ఇదైనా రాయొచ్చు ఇదైనా రాయొచ్చు, ఆన్సర్ రెండు ఒకటే. ఓకేనా? ఇది మనకేంటి ఎయిత్ ఫార్ములా, ఇది రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇంకొకటి ఉంది, ఇంకొక ఫార్ములా రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్ములా. ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్ములా. ఇందాక 1/రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ చూసాం, అదేంటది 1/రూట్ ఆఫ్ అంటే మన కాస్ హెచ్ ఇన్వర్స్ x/a వచ్చింది, అలానే రూట్ ఆఫ్ దీనికి ఏంటంటే x/2 ఇంటూ ఫార్ములా ఏంటంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ దీని ఒక్కదానికే మైనస్ వస్తాం, ఫస్ట్ రెండింటికి కూడా ప్లస్ ఏ స్క్వేర్ బై 2, దీనికి ఒక్కదానికి మాత్రం మైనస్ వస్తుంది, కొంచెం దీన్ని కేర్ఫుల్ గా చూసుకోవాలి, మైనస్ వస్తుంది. చూడండి కాస్ హెచ్ ఇన్వర్స్ అమ్మా, కాస్ హెచ్ ఇన్వర్స్ వస్తుంది ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ బై 2 కాస్ హెచ్ ఇన్వర్స్ x/a ప్లస్ సి. ఇది మెయిన్స్ లో కానీ ఐఐటీలో కానీ ఇది అడగరు,
root of x square minus a square minus a square by 2 into log modulus x plus root of x square minus a square plus. ఇది రాయాలి, ఇది కానీ లేకపోతే log of modulus x plus root of x square minus a square. ఇది root of x square minus a square ఉన్నప్పుడు ఇప్పుడు మనకు టోటల్ గా మనకి 9 ఫార్ములాస్ ఉన్నాయి. టోటల్ గా మనకి 9 ఫార్ములాస్ ఉన్నాయి అన్నమాట. ఈ 9 ఫార్ములాస్ కూడా మీరు ఈరోజు సాయంత్రం మొత్తం రాయాలి, ఫార్ములాస్ అన్ని రాయాలి. అందరూ ఒక హాఫ్ అన్ అవర్ దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ 9 ఫార్ములాస్ ఉన్నాయి. డైరెక్ట్ గా ఇస్తే ఇలా చేయాలి, లేకపోతే ఏంటంటే మనం సబ్స్టిట్యూషన్ తీసుకొని ఈ మోడల్స్ లో కన్వర్ట్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, సపోజ్ ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత ఇలా కన్వర్ట్ అవుతుంది. చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా ఈ మోడల్లో ఉండవు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ secant square x dx divided by 9 minus tan square. ఇప్పుడు మనం చేస్తే మన కామన్ సెన్స్ లో tan x తీసుకోవాలనిపించింది అంతే కదా. ఇప్పుడు దాకా చాలా చేసాం కదా, సబ్స్టిట్యూషన్ ఏం తీసుకోవాలి, tan x ఈక్వల్ టు t. dt ఓకేనా. ఇంటెగ్రల్ secant square x dx అంటే dt divided by root of 9 minus t square. root of 9 minus t square. ఇది ఎలా ఉంది, t లో ఉన్న x లో ఉన్న ఒకటే. dx by root of a square minus x square dt divided by root of 3 square. మనకు ఫార్ములా ఇందాక చెప్పాను, dx by root of a square minus x square. This is nothing but sin inverse x by a plus c. చూడండి, a square minus x square జస్ట్ t ఉంది, విత్ రెస్పెక్ట్ టు t ఉంది ఇక్కడ. అంటే అదే ఫార్ములా sin inverse t divided by 3 plus c. అయిపోయింది. దీనికి రాసిన తర్వాత t అంటే ఏం రాయాలి, tan x. అంటే మనకి డైరెక్ట్ గా లేకపోతే ఏదైనా సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత t లో రాసినప్పుడు మనకి 9 ఫార్ములాస్ లోకి వచ్చేస్తాయి. 9 ఫార్ములాస్ లోకి వచ్చేస్తాయి. ఓకేనా. ఇట్లా సబ్స్టిట్యూషన్ తీసుకోగానే ఈ ఫార్ములాస్ లో కింద చెప్పి 9 ఫార్ములాస్ లోకి వచ్చేస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్, ఇంటెగ్రల్ x square dx divided by 5 plus 9 x power 6. 5 plus 9 x power 6. సో ఇప్పుడు దాకా మనం చేసిన ప్రాక్టీస్ తోటి x square dx కనుక్కోవాలంటే మనకి x క్యూబ్ తీసుకుంటే దాని డెరివేటివ్ వచ్చేస్తుంది. divided by 5 plus 9 దీన్ని x cube whole square అంటే x cube whole square. So therefore x cube equal to t. Therefore x cube equal to t. చూడండి, 3x square dx equal to dt అంటే x square dx equal to dt divided by 3. dt divided by 3. Therefore this is nothing but dt divided by 3 divided by 5 plus 9 t square. So 1 by 3 integral. So dt divided by, okay na ఇది. సో మనకి dx by a square plus x square ఫార్ములా తెలుసు. ఫస్ట్ ది a square plus x square అంటే t square ముందు 1 ఉండాలి. 9 కామన్ తీయాలి. 9 కామన్ తీస్తే 1 by 3 into 9 అంటే 1 by 27 dt divided by 9 కామన్ తీసాం కదా, 5 by 9 plus t square. సో మన ఫస్ట్ ఫార్ములా dx by a square plus x square equals to
1 by a tan inverse x by a plus c dt divided by దీన్ని a square గా రాయాలంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే √5 divided by 3 whole square plus t square. So what is the formula? Dx by a square plus x square formula. So formula రాస్తాం. Dx by a square plus x. Formula లేకపోతే మనం ఏం చేయలేము. ఫార్ములా ఏంటి చెప్పింది ఫస్ట్ ఫార్ములా ఇది ఎలానే ఉందిగా కాకపోతే dx బదులు t ఇక్కడ సేమ్ ఫార్ములా a అంటే √5/3 సో 1/27 అలానే ఉంటుంది సో 1/a a means √5/3 √5/3 tan inverse x divided by a అంటే ఎంత √5/3 plus c. So 3 1s are 3 9s are 1/9 √5 into tan inverse 3x divided by √5 plus c. 3x divided by √5 plus c. అట్లా ఏంటంటే ఈ రెండు మోడల్స్ కూడా మనకు డైరెక్ట్ గా ఈ 9 ఫార్ములాస్ తో లేవు ఏదన్నా సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత మనం కన్వర్ట్ చేసుకున్నాం ఆ ప్రాబ్లం లోకి మనం t తీసుకున్న తర్వాత ఫార్మ్స్ లోకి వచ్చేస్తుంది డైరెక్ట్ గా ఎప్పుడు ఫార్మ్స్ లోకి వచ్చినా అది రాసేయాలి ఓకేనా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సో సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ x minus 2 divided by x plus 2 ఇలా ఉంది కదా రేషనలైజ్ చేస్తున్నాం చూడండి రూట్ ఆఫ్ ఇక్కడ బ్రాకెట్ లో x greater than 2 అంటే ఇది పాజిటివ్ ఉండాలి కదా అందుకని పైన కింద x minus 2 తో మల్టిప్లై చేస్తాం రేషనలైజ్ such that న్యూమరేటర్ లో రూట్ లేకుండా చేద్దాం మనం ఫార్ములాస్ లో తెచ్చుకోవాలి dx పైన రూట్ పోతుంది పైన రూట్ పోయి చూడండి x minus 2 divided by root of x square minus 4 dx root of x square minus 4 dx దీన్ని రెండు ఇంటెగ్రల్స్ గా డివైడ్ చేయండి x divided by root of x square minus 4 dx minus integral 2 బయట రాయండి 1 by root of x square minus 2 square dx రెండు ఇంటెగ్రల్స్ వచ్చినాయి రెండు ఇంటెగ్రల్స్ ని మనం సెపరేట్ గా కనుక్కుందాం ఎప్పుడైనా రెండు వచ్చినప్పుడు రెండు సెపరేట్ గా కనుక్కోండి i1 మైనస్ ఫస్ట్ ఇంటెగ్రల్ i1 అనుకోండి సెకండ్ ఇంటెగ్రల్ i2 అనుకోండి సో i1 దీన్ని సెపరేట్ గా కనుక్కుందాం చూడండి x స్క్వేర్ మైనస్ 4 డెరివేటివ్ ఎంత 2x ఇందాక చెప్పాను f dash x by root f of x అంటే 1/2 into 2 సో ఇది ఎలా ఉంది f dash x divided by root f of x so x square minus 4 యొక్క డెరివేటివ్ 2x so therefore f dash x by root f of x అంటే 2 root f of x 2 into so దీని ఇంటెగ్రల్ root of x square minus 4 కాన్స్టెంట్ రాయమాకండి చివర్లో అన్నిటికీ ఇక్కడ రాసిన తర్వాత చివర్లో t పెడతాం ఓకేనా సో తర్వాత ఇంకొక ఇంటెగ్రల్ ఉంది i2 therefore 1 by root of సో ఇదేంటిది a equal to 2 ఓకేనా ఇది ఎలా ఉంది ఇంటెగ్రల్ dx divided by
రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. దీని ఫార్ములా వచ్చేసరికి సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి ఆర్ log of modulus ఏ ఫార్ములా అయినా రాయొచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే ఈ ఫార్ములా రాస్తున్నాం, లాగరిథంలో రాద్దాం. లాగరిథంలో అంటే ఆన్సర్ ఏ అంటే 2, ఫార్ములాలో ఏ సబ్స్టిట్యూట్ చేయించాలి, రూట్ ఆఫ్ -4. సో therefore మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అంటే I1 ఇంటిగ్రల్ ఇది, I2 ఇంటిగ్రల్ ఇది. రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ I1 minus 2I2. I1 minus 2I2 సెపరేట్ గా కనుక్కున్నాం. ఫస్ట్ దానికి డిఫరెంట్ లాజిక్, సెకండ్ దానికి డిఫరెంట్ లాజిక్ కదా, అందుకని ఒక ఇంటిగ్రల్ I1 అనుకున్నాం, ఒక ఇంటిగ్రల్ I2 అనుకున్నాం. I1 minus 2I2 equals to I1 అంటే ఎంత, I1 అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 మైనస్ 2 ఇంటూ I2 అంటే ఇది ప్లస్ సి. చివరిలో ఒకేసారి కాన్స్టెంట్ రాయండి. దేర్ఫోర్ ఇచ్చిన ఇంటిగ్రల్ ఇది అన్నమాట వాల్యూ, ఇది మొత్తం. అట్లా మనకి ఆ 9 ఫార్ములాస్ అప్లికేషన్స్. ఈ 9 ఫార్ములాస్ అనేవి ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్ ఇంటిగ్రేషన్ లో. ఇంకొక మోడల్, డిఫరెంట్ మోడల్స్ ఎలా అడుగుతారు చూద్దాం. ఇంటిగ్రల్ చూడండి ఒకసారి, వెరీ ఇంపార్టెంట్ మోడల్. x డివైడెడ్ బై 8 మైనస్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్. చూడండి ఒకసారి ఇలా ఉందిరా, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ x డివైడెడ్ బై 8 మైనస్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్. చూడండి ఒకసారి లాజిక్. దీన్ని రూట్ ఎక్స్ రాస్తున్నాం, డివైడెడ్ బై రూట్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 8 మైనస్ దీని ఎక్స్ క్యూబ్ ని రాస్తున్నా అంటే x power 3/2 హోల్ స్క్వేర్ అని రాస్తాం. x power 3/2 హోల్ స్క్వేర్. ఎందుకు ఇలా రాశానంటే పైన రూట్ ఎక్స్ ఉంది, x power 3/2 డెరివేటివ్ 3/2 రూట్ ఎక్స్, అది సబ్స్టిట్యూషన్ తీసుకోగానే మనకు డెరివేటివ్ వచ్చేస్తుంది. x power 3/2 equal to t. Now the derivative will be 3/2 into x power 1/2 dx equal to dt. చూడండి ఇక్కడ root x dx equals to 2/3 dt. 2/3 dt. ఓకేనమ్మా. సో రూట్ ఎక్స్ అంటే 2/3 dt divided by root of 8 minus t square 2/3 integral dt by ఇది ఎలా ఉంది, రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఫార్ములాను రాయాలి. అంటే దీన్ని 2√2 హోల్ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ లో రాయండి. వాట్ ఈస్ ద ఫార్ములా ఆల్రెడీ నేర్చుకున్నాం, ఒకసారి చూడండి. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇక్కడ ఏ అంటే 2√2 అమ్మా, ఏ అంటే ఎంత 2√2. ఏ మీన్స్ 2√2. సో therefore answer will be 2/3 into sin inverse x. x అంటే ఇక్కడ t అమ్మా, t divided by 2√2 plus c అంటే 2/3 into sin inverse. What is t? t అంటే x power 3/2. ఫైనల్ గా t బదులు రాయాలి. Let's see. That is the answer. Okay na?
అట్లా మనకి సబ్స్టిట్యూషన్ ఎలా తీసుకోవాలంటే ఈ ఫార్ములాస్ లో కన్వర్ట్ కావాలి, ఈ ఫార్ములాస్ లోకి కన్వర్ట్ కావాలి. మరి ఫార్ములాస్ ఎందుకు నేర్చుకున్న ఊరికనే కాదు కదా, అప్లై చేయడానికి. ఫార్ములాసే నేర్చుకోకపోతే ఇంక మీరు ఒలింపియాడ్కి చదువుతారు, నేను ఐఐటి చెబుతాను, మీరు ఒలింపియాడ్కి చదువుతారు ఫార్ములాస్ నేర్చుకోకపోతే. చూడండి ఒకసారి ఇంకొక మోడల్, కన్వర్షన్ చేస్తున్నాం, మొత్తం కూడా కన్వర్షన్. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఇంకొక మోడల్, ఇంపార్టెంట్ మోడల్ చూడండి, cos x minus cos cube x divided by 9 plus cos cube x dx. చూడండి మోడల్, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ cos x minus cos cube x divided by 9 plus cos cube x dx. చూడండి. సో ఇప్పుడు నేనేం చేస్తాను, లోపల రూట్ ఆఫ్ cos x into divided by ఇలా రాశాను. ఓకేనా? సో ఇదంటే ఏంటి, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి, సైన్ స్క్వేర్ ఎక్స్ అమ్మా. అంటే మనకి ఏమొస్తుంది, రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ బయటకు వస్తే సైన్ ఎక్స్ డివైడెడ్ బై రూట్ ఆఫ్, ఇలా సింప్లిఫై చేశాం. ఓకేనా? పైన న్యూమరేటర్ లో ఏముందో చూడండి, రూట్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఉంది, కింద కాస్ క్యూబ్ ఎక్స్ ఉంది కదా, దాన్ని ఇందాకట్లాగా కాస్ పవర్ 3/2x హోల్ స్క్వేర్ అంటారు. చూడండి ఒకసారి లాజిక్, root of cos x into sin x divided by root of 9 plus cos cube x ఎలా రాయాలంటే 3/2x హోల్ స్క్వేర్ అలా రాయండి. ఓకేనా? ఇప్పుడు ఇది t తీసుకుందాం, let us say t, let us say that value equal to t. ఓకేనా? దీని డెరివేటివ్ రాస్తున్నాం చూడండి, 3/2 into x పవర్ n minus 1. 3/2 minus 1 అంటే ఎంత, డెరివేటివ్ ఇంటూ n ఇంటూ x పవర్ n minus 1 రాశా, ఇంటూ cos x కి డెరివేటివ్ రాయాలి కదా, మైనస్ sin x dx ఈక్వల్ టు dt. సో therefore ఇక్కడ రూట్ cos x sin x ఉంది కదా, ఇది చూడండి, ఇది రూట్ cos x sin x, రూట్ cos x ఇంటూ sin x dx ఈక్వల్ టు, ఇది వస్తే ఏమైంది, -2/3 dt. అంటే ఈ వాల్యూ వచ్చేసింది, ఈ వాల్యూ dx అంటే మనం మైనస్ dt రాసేయచ్చు, -2/3 dt రాసేయచ్చు. డివైడెడ్ బై రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ దీని 3 స్క్వేర్ దీని t స్క్వేర్ అమ్మా. ఓకేనా? -2/3 ఇంటెగ్రల్ dt డివైడెడ్ బై root of 3 square plus t square. What is the formula? dx by root of, dx by formula ఒకసారి రాస్తున్నాను చూడండి, root of a square plus x square. లాగరిథంలో రాస్తాను, లాగరిథంలో రాస్తే ఇది, మామూలుగా రాస్తే ఇది రెండు రాయొచ్చు, రెండు రాద్దాం, -2/3 ఇంటూ
sin h inverse లో అంటే t divided by 3 plus c or minus 2 by 3 into logarithm of x and t అమ్మ ఇక్కడ t plus root of a అంటే 3 ఇది. What is the value of t? T we have taken as cos power 3 by 2. Therefore, minus 2 by 3 sin h inverse t by 3. T అంటే ఎంత? Cos x. By 2 divided by 3 plus c. Or your answer can be of the form minus 2 by 3 into log of t ante x plus root of 4 plus t square ante cos cube x plus c. అట్లా మనకి సబ్స్టిట్యూషన్ తీసుకొని ఈ ఫార్మ్స్ లోకి మనం కన్వర్ట్ చేసుకుంటాం ప్రాబ్లం ని. అన్ని కూడా 9 ఫార్ములాస్ కి సంబంధించినవే. ప్రతిదీ కూడా సబ్స్టిట్యూషన్ తీసుకోవటం, కన్వర్ట్ చేసుకోవటం ప్రాబ్లమ్స్ ని. ఓకేనమ్మా, రిమైనింగ్ మోడల్స్ రేపు కవర్ చేద్దాము. ఓకేనా, దీనిపైన ఫార్ములాస్ చదవండి, అసైన్మెంట్ చేయండి ఈరోజు పంపించేది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.